ఐసిటి సిమ్యులేషన్స్లో భాగంగా ఇప్పుడు మనం ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఏఐ టూల్స్లో కోస్కూల్ .ai, కోపైలట్, బార్డ్, బింగ్, చాట్ జీపీటీ ఎట్సెట్రా ఉన్నాయి. వీటిలో మనం ఈరోజు కోస్కూల్ గురించి తెలుసుకుందాం. సెర్చ్లోకి వెళ్ళి కోస్కూల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తేనే ఇక్కడ కోస్కూల్ ఏఐ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. అని ఎంటర్ చేస్తే లోపలికి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఏఐ అసిస్టెంట్ ఫర్ టీచర్స్ అని, దీంట్లో లెసన్ ప్లాన్, నెక్స్ట్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఇక్కడ ఉన్నటువంటిది ఎంగేజ్మెంట్ టిప్స్, క్యూరియాసిటీ ట్రిగ్గర్స్, క్లాస్ రూమ్ క్వశ్చన్స్. ఇక్కడ లెసన్ ప్లాన్ మనం రాసుకుంటుంటాం కాబట్టి లెసన్ ప్లాన్, ఆ లెసన్ ప్లాన్ ఎలా రాయాలనేది వాళ్ళే క్రియేట్ చేసి ఇచ్చి ఉన్నారు అనమాట. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెసన్ ప్లాన్ను టచ్ చేస్తే మనకు ఉన్నటువంటిది సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి సిబిఎస్ఈ అనేది ఆటోమేటిక్గా ఉంది. వేరే దానికి సంబంధించి వీళ్ళు లెసన్ ప్లాన్ తయారు చేయలేదు. గ్రేడ్ 1వ తరగతి నుంచి 12th వరకు ఉన్నాయన్నమాట. మనం 7th క్లాస్ తీసుకున్నాం ఎగ్జామ్. సబ్జెక్ట్ సైన్స్, చాప్టర్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, సబ్జెక్ట్ టాపిక్స్, సబ్ టాపిక్స్, మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. ఇప్పుడు థాట్ ప్రొవోకింగ్, గేమ్ఫైడ్, హ్యూమరస్, క్లాసికల్, ఇలా 4 ఉన్నాయి. ఏ విధంగా నీకు ఆ లెసన్ ప్లాన్ క్రియేట్ చేయాలి అని అడుగుతున్నాడు. క్రియేట్ అన్నట్లయితే ఇక్కడ యూ హ్యావ్ యూజ్డ్ ఆఫ్ 3x3 అన్రిజిస్టర్డ్ జనరేషన్స్, లాగిన్ టు కంటిన్యూస్. అంటే మనం 3 సార్లు వరకు మాత్రమే ఫ్రీగా దీన్ని టచ్ చేయొచ్చు. సో 3 సార్ల కంటే ఎక్కువగా టచ్ చేశాము కాబట్టి నేను అందుకు లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ కార్నర్లో ఉన్నటువంటి లాగిన్ బటన్ను టచ్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేస్తే రిజిస్టర్ ఆర్ లాగిన్ అని అడుగుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ను ఎంటర్ చేయాలి. వాట్సాప్ నెంబర్ని ఎంటర్ చేస్తే సెండ్ కోడ్ అడుగుతుంది. సెండ్ కోడ్ అడిగితే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. మన మొబైల్లోకి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు మనం లెసన్ ప్లాన్ టచ్ చేస్తే సిబిఎస్ఈ గ్రేడ్ 7th ఇంతకుముందుకు తీసుకున్నటువంటిది, చాప్టర్ సైన్స్, చాప్టర్ ఇక్కడ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంగ్లీషు, సైన్సు, సోషల్ సైన్స్, మ్యాథ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. వీటికి మాత్రమే వాళ్ళు లెసన్ ప్లాన్లు తయారు చేశారు 7th అయితే. మరి 9th అయితే 10th ఏం తయారు ఏ క్లాస్ అంటే కెమిస్ట్రీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీ, సోషల్ సైన్స్, ఫిజిక్స్ ఇవి ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు లెసన్ ప్లాన్ వచ్చేసి 7th సంబంధించి చూసుకుంటాం కాబట్టి సైన్స్, చాప్టర్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్, సబ్ టాపిక్స్, మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్. సో దీంట్లో థాట్ ప్రొవోకింగ్ తీసుకొని క్రియేట్ చేయమంటున్నాం. క్రియేట్ చేయమంటే చూడండి లెర్నింగ్ అవుట్కమ్స్, మన లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్, సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్, ప్రీ రిక్విజైట్స్, కీ వొకాబులరీ, క్యూరియాసిటీ ట్రిగ్గర్స్, క్లాస్ రూమ్ స్ట్రాటజీస్. ఇదిగా అయిపోయింది. సో దీన్నంతా వాట్సాప్కు సెండ్ చేయమని అడుగుతున్నమాట. ఇప్పుడు ఇది ఎంత తెలుగులోకి కావాలనుకున్నా మనకు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ మీ అనే దాని కాడ రైట్ క్లిక్ ప్రెస్ చేయాలి మౌస్తో. ట్రాన్స్లేట్ తెలుగు అనింది. ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ తెలుగులోకి కూడా మనకు కన్వర్ట్ అవుతుంది. లేదు ఇక్కడ ఇంగ్లీష్ అని టచ్ చేస్తే ఇంగ్లీష్, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కావాలంటే ఇక్కడ ఏ లాంగ్వేజ్ కావాలన్నా చూజ్ అనదర్ లాంగ్వేజ్ అని క్లిక్ చేస్తే మిగతా లాంగ్వేజెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. వాట్సాప్ అంటే దీన్ని వాట్సాప్కు సెండ్ చేసాం. మెసేజ్ సెండ్, ఇట్స్ మేడ్ అప్ టు 5 minutes. లేదు దీన్నంతా మనకున్నటువంటి దాంట్లో సెండ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, లెసన్ ప్లాన్ దాంట్లోకి
సో ఇప్పుడు ఎలా సెండ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా కాపీ చేసి మనం ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. మనకు దీంట్లో ఉన్నటువంటి ఏవైతే మనకు అవసరమవుతాయో వాటి అన్నిటిని కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి చాప్టర్కు కూడా లెసన్ ప్లాన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ క్యూరియాసిటీ ట్రిగ్గర్స్. ఏమడిగినా అదంతా కదే మనకు నిమిషాల్లో తయారు చేసి ఇస్తుంది ఈ ఏఐ టూల్స్, కోర్సులకు సంబంధించినటువంటి ఏఐ టూల్స్. నెక్స్ట్ ఉన్నటువంటిది క్లాస్ రూమ్ క్వశ్చన్స్. ఇది ఇంకా డెవలప్ చేయలేదు, ఇట్స్ హ్యాపెనింగ్, స్టే టర్నింగ్, కాబట్టి ఇది రాదు. ఇప్పుడు బిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బిల్ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ రాదన్నమాట. సో నెక్స్ట్ ఎవ్రీడే ఈ రోజుకు సంబంధించి ప్రాంప్ట్ ఆఫ్ ది డే ఏదైతే ఉందో అది డిజైన్ చేయమని అడుగుతుంది. ఇది ఏఐ టూల్స్ చాట్ జీపీటీని బేస్ ఆన్ చేసుకొని పనిచేస్తుంది. జనరేట్ అంటే దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట టోటల్గా. సో ఈ విధంగా ప్రాంప్ట్ ఆఫ్ ది డే గురించి తెలియజేస్తుంది అనమాట. అలాగే ప్రాంప్ట్ లైబ్రరీ దేంతో డిపెండ్ అయి ఉంటుంది అనేది. నెక్స్ట్ ఏఐ ఎక్స్పర్ట్స్ ఏమేమి వీడియోస్ ఉన్నాయి ఏంటనేది మొత్తం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.